వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, మనం శాతవాహనుల కాలంలోని వాస్తు శిల్పాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఓకే అండి. శాతవాహన యొక్క శాతవాహనుల యొక్క సాంస్కృతిక చరిత్రను మనం డిస్కస్ చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా శాతవాహనుల యొక్క పరిపాలన చూసాం. దాని తర్వాత శాతవాహనుల యొక్క మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు చూసాం. సో నెక్స్ట్ సాహిత్యం చూసాం. ఈరోజు క్లాస్లో మనం ఏం చూద్దామంటే శాతవాహనుల కాలం నాటి వాస్తు శిల్పాలు చూద్దామండి. ఏంటండి? వాస్తు శిల్పకళ. వాస్తు శిల్పకళ. శాతవాహనుల కాలంలో వాస్తు శిల్పకళ ఏ విధంగా ఉంది మనం ఆలోచన చేసినట్లయితే, ముందుగానే చెప్పుకున్నాం, శాతవాహన కాలంలో బౌద్ధం బాగా అభివృద్ధి చెందిందండి. బౌద్ధం బాగా అభివృద్ధి చెందడంతో వాస్తు శిల్పకళ బౌద్ధ మతానికి సంబంధించి చాలా విరివిగా లభిస్తూ ఉంది మనకి శాతవాహనుల కాలంలో. ఓకే అండి. సో శాతవాహనుల కాలంలో ఎప్పుడైతే బౌద్ధ మతం విస్తరించిందో, ఎప్పుడైతే బౌద్ధ మతం బాగా స్థిరపడిపోయిందో, బౌద్ధ మతం కారణంగా ఏంటండి, బౌద్ధ మత కారణంగా వాస్తు శిల్పకళ చాలా బాగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. వాడు అంటాడు, సో శాతవాహనుల కాలంలో వాస్తు శిల్పకళ బాగా అభివృద్ధి చెందడానికి కారణమైన మతం ఏంటి అని అడుగుతాడండి. ఏంటండి? బౌద్ధ మతం. ఓకే అండి. బౌద్ధ మతం బాగా స్థిరపడటం వల్ల, అంటే బౌద్ధ మతం సాధారణ ప్రజలు, రాజులు, వ్యాపారులు సహితం అనుసరించడం వల్ల, రాజులు వైదికాన్ని పాటించినప్పటికీ కూడా బౌద్ధాన్ని వ్యతిరేకించలేదండి, పరమత సహనం చూపించారని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఓకే. దీని కారణం చేత బౌద్ధం శాతవాహనుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. రాణులు పోషించారు, సాధారణ ప్రజలు పోషించారు. అట్ ద సేమ్ టైం వర్తకులు కూడా ఈ బౌద్ధ మతాన్ని ఆదరించారు. ఓకే అండి. ఎప్పుడైతే వీళ్ళందరూ ఆదరణ బౌద్ధ మతం కారణమైందో, బౌద్ధ మతం అభివృద్ధి చెందిన కారణమైందో, ఆటోమేటిక్గా బౌద్ధ మతం డెవలప్మెంట్తో పాటు శాతవాహనుల కాలంలో వాస్తు శిల్పకళ కూడా బాగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి. వీళ్ళు మన ఇక్కడ వాస్తు శిల్పకళలో భాగంగా మనం ఏం నేర్చుకుంటామంటే, ముఖ్యంగా ఆ కాలం నాటి స్తూపాలు అంటే వాస్తు శిల్పకళను అర్థం చేసుకోవడం ప్రాముఖ్యమైన ఆధారాలు ఏంటంటే, ఆ కాలంలో నిర్మించబడినటువంటి స్తూపాలు, ఆ కాలంలో నిర్మించబడినటువంటి విహారాలు ఓకే. నెక్స్ట్ ఆ కాలంలో నిర్మించబడినటువంటి చైత్యాలు లేదంటే సంఘారామాలను ఉంటాయండి. సో వీటి ఆధారంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే, శాతవాహనుల కాలం నాటి బౌద్ధ మతాన్ని చాలా క్లియర్ కట్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఏంటని చెప్పడం ఒకసారి ఏం చెప్పాలి మనం? శాతవాహనుల కాలంలో వాస్తు శిల్పకళలో భాగంగా మనం ఏం నేర్చుకుంటామండి? స్తూపాలు, విహారాలు, చైత్యాలు ఏ విధంగా నిర్మించబడ్డాయి అనే విషయాలు మనం ఈ చాప్టర్లో మనం అధ్యయనం చేయడం జరుగుతుందండి. ఓకే అండి. అయితే ముఖ్యంగా ఈ కాలంలోని వాస్తు శిల్పకళకి ఆధారం, లేదంటే బౌద్ధ మత నిర్మాణాలకి, లేదంటే బౌద్ధ మత కట్టడ నిర్మాణాలకి ప్రధాన ఆధారమైనటువంటి ఏదైనా గ్రంథం ఉందా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఏంటండి, బౌద్ధ కట్టడాలకు, ఆ కాలం నాటి బౌద్ధ మత కట్టడాలు గురించి తెలుసుకోవడానికి ఉన్నటువంటి ప్రధానమైన ఆధార గ్రంథం ఏంటంటే మహాపరినిభాయ సుత్తం. ఏంటండి? మహాపరినిభాయ సుత్తం. ఏంటండి? మహాపరినిభాయ సుత్తం అనే గ్రంథం ఆధారంగా శాతవాహన కాలంలోని బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కట్టడాల గురించి మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి. శాతవాహన కాలంలోని వాస్తు శిల్పకళ గురించి అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆధార గ్రంథం ఏంటంటే మహాపరినిభాయ సుత్తం. అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు, శాతవాహన కాలంలో బౌద్ధ మత కట్టడాల యొక్క నిర్మాణం గురించి తెలుసుకోవడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆధార గ్రంథం ఏదండి? మహాపరినిభాయ సుత్తం అండి. మహాపరినిభాయ సుత్తం. ఓకే. ఏంటి స్తూపాలు, విహారాలు, చైత్యాలు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా స్తూపాలండి. ఏంటి? స్తూపాలు. మొదటిగా
స్తూపాల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, స్తూపాలు చాలా ఇంపార్టెంట్ అండి. బౌద్ధ మతం గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు కూడా ఈ స్తూపాలు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు తెలిస్తే, ఏ విధంగా నిర్మించబడ్డా మీకు అర్థమైతే, స్తూపాలు ఏ విధంగా మీకు ఉన్నాయో అర్థమైతే, ఆ కాలం నాటి వాస్తు శిల్పకళను మనం ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే అండి, ఏంటి ఈ స్తూపాలు అంటే సింపుల్గా బుద్ధుని అవశేషాలపై నిర్మించబడిన నిర్మాణాలను మనం ఏమంటామంటే స్తూపాలు అని చెప్పేసి అంటామండి. ఏంటండి, గౌతమి బుద్ధుని యొక్క మరణానంతరం వాని యొక్క 3 బుట్టల్లో మనం వీళ్ళంతా కేంద్రీకరించారు లేదంటే సమీకరించారని డిస్కస్ చేస్తాం. వాటిని త్రిపీఠకాలు అన్నామని అవన్నీ చాలా డిస్కస్ చేస్తాం. ఓకేండి, సో అందులో భాగంగా బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించబడినటువంటి కట్టడాలను మనం ఏమంటామండి స్తూపాలు అంటారండి. ఏంటంటే స్తూపాలు అంటే బుద్ధుని అవశేషాలపై నిర్మించబడినటువంటి కట్టడాలండి. నిర్మించినటువంటి కట్టడాలని మనం ఏమంటామంటే స్తూపాలు అని చెప్పేసి మనం అంటామండి. ముఖ్యంగా ఈ స్తూపాలు 3 రకాలుగా విభజించబడ్డాయండి. ఈ స్తూపాలు మనం ఎన్ని రకాలుగా విభజించవచ్చండి? 3 రకాలుగా మనం ఈ స్తూపాలని అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఉద్దేశిక స్తూపాలు, ఒకటి ఉద్దేశిక స్తూపాలు. 2 ధాతుగర్భ స్తూపాలు. సో ఏంటి, మొదటిది ఉద్దేశిక స్తూపాలు, 2 ధాతుగర్భ స్తూపాలు, 3 పారిభోజక స్తూపాలండి. ఏంటండి, పారిభోజక స్తూపాలు. ఏంటి స్తూపాలు అంటే ఏం చెప్పుకున్నామండి? బుద్ధుని కాలంలో నిర్మించబడినటువంటి బుద్ధుని అవశేషాలపై నిర్మించినటువంటి కట్టడాలను మన స్తూపాలని చెప్పుకున్నాం. ఈ స్తూపాలను ముఖ్యంగా 3 రకాలుగా విభజించాం. అందులో మొదటివి ఉద్దేశపూర్వక స్తూపాలు లేదంటే ఉద్దేశక స్తూపాలు, 2 ధాతుగర్భ స్తూపాలు, 3 పారిభోజక స్తూపాలు. ఓకే అండి, సో ఏంటి ఈ ఉద్దేశక స్తూపాలు, ధాతుగర్భ స్తూపాలు, పారిభోజక స్తూపాలు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 1 by 1 డిస్కస్ చేద్దామండి. ఏంటండి, ఉద్దేశిక స్తూపాలండి. ఏంటి ఉద్దేశిక స్తూపాలు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, బుద్ధునిపై భక్తి భావాలను ప్రదర్శిస్తూ నిర్మించబడినటువంటి స్తూపాలను మనం ఏమంటామంటే ఉద్దేశిక స్తూపాలు అంటామండి. ఏంటండి, బుద్ధునిపై భక్తి భావాలను వెల్లడిస్తూ నిర్మించినటువంటి స్తూపాలండి. బుద్ధునిపై భక్తి భావాలు వెల్లడిస్తూ నిర్మించినటువంటి స్తూపాలను మనం ఏమంటామంటే ఉద్దేశిక స్తూపాలు అంటామండి. సో వాట్ అబౌట్ ధాతుగర్భ స్తూపాలు అని చెప్పేసి అంటే ఏంటండి చూద్దాం. చూడండి, ధాతుగర్భ స్తూపాలు అంటే ఏంటంటే ఇవి కూడా బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించినటువంటి స్తూపాలండి. ఏంటంటే బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించబడిన స్తూపాలండి. అవశేషాలు ఇవి కూడా ఏంటండి బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించబడిన స్తూపాలే ధాతుగర్భ స్తూపాలండి. ఓకే అండి, అయితే ఈ ధాతుగర్భ స్తూపాలు ఏం చేస్తారంటే బుద్ధుని అవశేషాలను సేకరించి ఓకే అండి వాటన్నిటిని కూడా భారతదేశం అంతా పంపి 8400 స్తూపాలను అశోకుడు నిర్మించాడని చెప్పేసి మనకి చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయండి. ఓకే అండి, అంటే బుద్ధుని యొక్క అవశేషాలు కొన్నింటిని అశోకుడు సేకరించి, అశోకుడు ఏం చేశారండి, అశోకుడు బుద్ధుని యొక్క అవశేషాలను సేకరించాడండి. బుద్ధుని యొక్క అవశేషాలను సేకరించి వాటన్నిటినీ కూడా భద్రపరిచి భారతదేశానికి పంపించాడండి. భారతదేశానికి పంపించి ఆ అవశేషాలతో 8400 స్తూపాలను అశోకుడు నిర్మించినట్లు మనకి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అయితే అశోకుడు గౌతమి బుద్ధుని యొక్క అవశేషాలను సేకరించి వాటిలన్నింటినీ భద్రపరిచి ఆ అవశేషాలను
తన రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులకు లేదంటే తన కొడుకుకు మనవలకు ఇచ్చేసి ఏం పంపించాడు, భారతదేశానికి పంపించాడు. భారతదేశానికి పంపించి ఆ బుద్ధుని యొక్క అవశేషాల ఆధారంగా భారతదేశంలో ముఖ్యంగా 8400 స్తూపాలను నిర్మించడం జరిగిందండి. ఏంటంటే 8400 స్తూపాలను అశోకుడు భారతదేశంలో అంతా పంపి వీటిని నిర్మించడంలో చాలా కృషి చేశాడండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ముఖ్యంగా అశోకుడు ఉత్తర భారతదేశంలో 12 రకాలైనటువంటి స్తూపాలను తొలిపించాడండి. 12 రకాల స్తూపాలను తొలిపించాడు. సో ఏంటండి, నెక్స్ట్ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ధాతుగర్భ స్తూపాలు ఏంటి అనేది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి. ఆంధ్రాలో ఏవైనా ధాతుగర్భ స్తూపాలు ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే అందులో మొదటి ధాతుగర్భ స్తూపం ఏంటంటే నాగార్జున కొండలో ఉందండి. నాగార్జున కొండలో కొన్ని ధాతుగర్భ స్తూపాలు బయటపడ్డాయి. అమరావతి, నెక్స్ట్ ఏంటండి అమరావతి, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా అండి, జగ్గయ్యపేట, అమరావతి, జగ్గయ్యపేట, నెక్స్ట్ సాలిహుండం, బట్టిప్రోలు అండి. బట్టిప్రోలు అంటే గుంటూరు జిల్లా, బట్టిప్రోలు. సాలిహుండం అంటే శ్రీకాకుళం జిల్లా అండి. సాలిహుండం అంటే శ్రీకాకుళం జిల్లా. ఓకేనే. ఈ ప్రదేశాల్లో ధాతుగర్భ స్తూపాలు అనేవి మనకి బయలుపడడం జరిగిందండి. ఏం చెప్పుకున్నామండి? ఉద్దేశిక స్తూపాలంటే ఏం నేర్చుకున్నామండి? ఉద్దేశిక స్తూపాలంటే బుద్ధునిపై భక్తి భావాలు వెల్లడిస్తూ నిర్మించబడినటువంటి స్తూపాలను మనం ఏమన్నాం? ఉద్దేశిక స్తూపాలు అన్నాం. ధాతుగర్భ స్తూపాలంటే ఇవి కూడా బుద్ధుని యొక్క అవశేషాలే. అయితే ఈ అవశేషాలను అశోకుడు భారతదేశం అంతా పంపించి వీటిని సేకరించి భారతదేశంలో సుమారు 8400 స్తూపాలు నిర్మించినట్టు మనం తెలుసుకున్నామండి. అంత మాత్రమే ఉత్తర భారతదేశంలో స్పెసిఫిక్గా చెప్పినట్లయితే 12 రకాల స్తూపాలను అశోకుడు తొలిపించాడని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి బుద్ధుని యొక్క బుద్ధునికి సంబంధించినటువంటి లేదా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ధాతుగర్భ స్తూపాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట, బట్టిప్రోలు, సాలిహుండం అండి. సో ఇవండి ధాతుగర్భ స్తూపాలు. సో నెక్స్ట్ ఏంటంటే పారిభోజక స్తూపాలు అండి. ఒకటి పారిభోజక స్తూపాలు. ఏంటి పారిభోజక స్తూపాలు? ఏంటి పారిభోజక స్తూపాలు అంటే చూడండి, ఉద్దేశక స్తూపాలు అంటే ఏం చేస్తామండి? బుద్ధునిపై భక్తి భావాలను వెల్లడిస్తూ నిర్మించినటువంటి స్తూపాలు ఉద్దేశక స్తూపాలు. ధాతుగర్భ స్తూపాలు ఏంటంటే బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించినటువంటి నిర్మాణాలనే మనం స్తూపాలు అన్నాం. ఏంటి? ధాతుగర్భ స్తూపాలు. ఓకేనే. ఇందులో బుద్ధుని యొక్క అవశేషాలు ఉంటాయి. అంటే ఇందులో ధాతుగర్భ స్తూపాలు ముఖ్యంగా బుద్ధునికి దేవుని యొక్క రూపాన్ని ఆపాదించడం జరిగింది. ఓకే అండి. అంటే ఆయనకు దేవుని యొక్క రూపాన్ని అంటే ఆపాదించి ఆయన్ని పూజించడం జరిగింది. అంటే ఆచార వ్యవహారాలు అన్నీ కూడా, అంటే అగరవత్తులు గుంచడం ఏంటి, మొక్కులు తీర్చుకోవడం అంటే ఏంటి, ఇటువంటి అన్ని రకాల ఆచారాలు కూడా ఈ స్తూపాల విషయంలో ప్రజలు ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. ఓకే అండి. అయితే పారిభోజక స్తూపాలు అంటే ఏంటంటే కొంతమంది బౌద్ధ మతాచార్యుల యొక్క అవశేషాలపై నిర్మించబడిన స్తూపాలు మనం ఏమంటాం? పారిభోజక స్తూపాలు అంటామండి. ఏంటంటే ఈ పారిభోజక స్తూపాలు అంటే బౌద్ధ మతాచార్యులు ఉపయోగించినటువంటి వస్తువులు ఏంటంటే గొప్ప బౌద్ధ మతాచార్యులు ఉపయోగించిన గొప్ప బౌద్ధ మతాచారాలు ఉపయోగించిన వస్తువులపై నిర్మించబడినటువంటి వస్తువుల ఆధారంగా నిర్మించినటువంటి స్తూపాలండి. ఏంటి? వస్తువులపై నిర్మించబడిన స్తూపాలను పారిభోజక స్తూపాలు అని చెప్పేసి అంటామని మనం నేర్చుకోవచ్చండి. ఇవండి స్తూపాల్లో ఉన్నటువంటి 3 రకాలైన స్తూపాలండి. ఓకేండి. 3 రకాలైన స్తూపాలు. 1 ఉద్దేశక స్తూపాలు, 2 ధాతుగర్భ స్తూపాలు, 3 పారిభోజక స్తూపాలండి. అయితే కొన్ని ఈ శాతవాహన కాలంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన స్తూపాల గురించి మనం నేర్చుకుందామండి. అందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అమరావతి స్తూపం అండి. ఏంటండి? అమరావతి స్తూపం.
సో ఈ లాస్ట్ టైం గ్రూప్ 2లో దీని మీద బిట్ వచ్చిందండి. ఓకేనే, అతి పెద్ద భారతదేశంలో అతి పెద్ద స్తూపం ఏంటి అని వచ్చేసిందండి. అతి పెద్ద స్తూపం అని అడిగితే వాడు ఎగ్జామ్లో అందరూ కూడా అతి ప్రాచీన స్తూపాన్ని రాశారండి. ఓకే అండి, ఈ క్లాస్ ఎండ్ అయ్యేసరికి మీకు అతి ప్రాచీన స్తూపానికి అతి పెద్ద స్తూపానికి తేడా ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే అండి, చూడండి నెక్స్ట్, ఈ బౌద్ధ మతంలో ఉన్నటువంటి నిర్మాణాల్లో స్తూపాల్లో ఒక ప్రాముఖ్యమైన స్తూపం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే అది అమరావతి స్తూపం అండి. ఏంటండి, అమరావతి స్తూపం. ఏంటి ఈ స్తూపం యొక్క ప్రత్యేకత అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఏంటి అమరావతి స్తూపం అండి, లేదంటే దీన్ని ఏమంటామంటే చైత్యం అంటారండి. అమరావతి చైత్యం, నో ప్రాబ్లం, ఏమన్నా పర్లేదు. అమరావతి చైత్యం అంటే ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఏంటి, సో అమరావతి స్తూపం లేదంటే అమరావతి చైత్యం అండి. సో ఏంటి దీన్ని గురించి ప్రత్యేకతను ఆలోచన చేసినట్లయితే స్తూపాన్ని వేదికలతో విస్తరిస్తే దాన్నే మహాచైత్యం అంటారండి. ఇప్పుడు ఏదైతే స్తూపం గురించి డిస్కస్ చేసామో ఆ స్తూపాన్ని వేదికలతో విస్తరిస్తే వేదికలతో విస్తరిస్తే దాన్ని మనం ఏమంటామంటే మహాచైత్యం అంటామండి. మహాచైత్యం అంటాం. ఏంటంటే మహాచైత్యం అంటే ఏవైతే బుద్ధుని అవశేషాలపై నిర్మించబడిన స్తూపాలు ఉన్నాయో ఆ స్తూపానికి చుట్టూ కూడా వేదికలు నిర్మించి ఆ స్తూపాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసినప్పుడు అంటే విస్తరింపజేసిన ఆ యొక్క నిర్మాణాలను మనం ఏమంటామంటే మహాచైత్యం అని చెప్పేసి మనం అంటామండి. ఏంటంటే మహాచైత్యం అంటే మనం ఏదైతే స్తూపం గురించి ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేసామో ఆ స్తూపాన్ని కొన్ని వేదికల ఆధారంగా దాన్ని విస్తరింపచేస్తే దాన్ని మనం ఏమంటామంటే మహాచైత్యం అంటామండి. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలండి. జాగ్రత్తగా వీడియోని ముందుకి వెనక్కి పాజ్ చేసి జాగ్రత్తగా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి, స్తూపాన్ని వేదికలతో విస్తరిస్తే దాన్ని ఏమంటామండి ఫర్ ఎగ్జాంపుల్ మహాచైత్యం. ఈ మహాచైత్యానికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అమరావతి చైత్యం అండి. అమరావతి చైత్యం. ఓకే, దీన్ని ఏ విధంగా విస్తరించారు వేదికలతో అనేది మనం చాలా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకే అండి, అయితే ఈ అమరావతి చైత్యం లేదా అమరావతి స్తూపం ఏ శాతవాహన చక్రవర్తి కాలంలో నిర్మించబడిందండి? రెండవ పులోమావి కాలంలో ఈ అమరావతి స్తూపం అనేది నిర్మించబడిందండి. ఈ చాలా ఇంపార్టెంట్ అండి. అమరావతి స్తూపం ఏ శాతవాహన చక్రవర్తి కాలంలో నిర్మించబడిందని అడుగుతాడు ఎగ్జామ్లో. చాలాసార్లు అడిగాడు కూడా ప్రీవియస్ గ్రూప్ 2లో. ఓకే అండి, ఇదేంటంటే అమరావతి స్తూపం శాతవాహన చక్రవర్తి అయినటువంటి రెండవ పులోమావి కాలంలో నిర్మించబడింది. అయితే దీన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే విలుడు లేదంటే నాగరాజు. ఎవరండి? విలుడు అంటే శాతవాహన కాలంలో అమరావతి స్తూపాన్ని నిర్మించిన చక్రవర్తి ఎవరండి? రెండవ పులోమావి. ఓకేనే, దీనిని నిర్మించింది ఎవరండి? విలుడు లేదంటే నాగరాజు అండి. విలుడు లేదంటే నాగరాజు. ఈయన గురించి కూడా మనం ప్రీవియస్ క్లాసుల్లో డిస్కస్ చేసాం. అమరావతి స్తూపాన్ని నిర్మించింది విలుడు లేదంటే నాగరాజు లేదంటే చక్రవర్తి అని అడిగితే రెండవ పులోమావి అని మనం చెప్పుకుంటామండి. ఓకే అండి, అయితే అమరావతి స్తూపం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం ఒకసారి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. చూడండి, అమరావతి స్తూపం ఏ విధంగా ఉంటుంది. ఓకే అండి, చూడండి, అమరావతి స్తూపం అనేది అమరావతి స్తూపం అనేది 1 అమరావతి స్తూపం 1.5 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి వృత్తాకార వేదికపై ఉంటుందండి. ఏంటి అమరావతి స్తూపం ఎలా ఉంటుంది? 1.5 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక వృత్తాకార వేదికలో ఉంటుందండి. ఓకే, 1.5 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక వృత్తాకార వేదికపై ఈ వృత్తాకార వేదికపై అమరావతి స్తూపం అనేది నిర్మించబడి ఉంటుందండి. ఓకే అండి, ఎంత అండి దీని మీటర్ ఎత్తి ఎన్నైనా అమరావతి స్తూపంలో ఉన్నటువంటి వేదిక ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుందండి? 1.5 మీటర్ల ఎత్తు ఉంటుందండి. ఓకే అండి, అయితే ఈ అమరావతి స్తూపంలో ముఖ్యమైనవి ఏంటంటే ఆయక పతములండి. ఏంటండి? ఆయక పతములు.
ఏంటి అమరావతి స్తూపంలో ముఖ్యమైనవి ఏంటండి ఆయక పతములు అండి. ఆయక పతములు ఏంటి ఆయక పతములు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఆయక పతములు అండి. ఏంటి ఆయక పతములను ఆలోచన చేసినట్లయితే బుద్ధుని యొక్క జీవిత విశేషాలను తెలిపినటువంటి నిర్మాణాలండి. ఏంటి బుద్ధుని యొక్క జీవితం అండి విశేషాలను చెప్పినటువంటి పాలరాతి పలకలండి. ఏంటివి బుద్ధుని జీవిత విశేషాలు తెలిపినటువంటి జీవిత విశేషాలు తెలిపినటువంటి పాలరాతి పలకలండి. పాలరాతి పలకలను మనం ఏమంటామంటే ఆయక పతములు అంటామండి. అమరావతి స్తూపంలో ముఖ్యమైనవి ఏంటంటే ఆయక పతములు అండి. ఏంటి ఆయక పతములు? ఒకసారి ఎగ్జామ్ అడిగాడు, ఆయక పతములు అనగా అని అడిగాడండి. ఆయక పతములు అనగా అంటే ఏంటంటే బుద్ధుని యొక్క జీవిత విశేషాలను తెలిపినటువంటి పాలరాతి పలకలు. ఏంటి పాలరాతి పలకలు మనం ఏమంటామంటే ఆయక పతములు అని చెప్పేసి అంటామండి. ఓకేండి. అయితే ఈ స్తూపానికి 4 వైపులా ఏమి విస్తరించబడి 4 వేదికలు ఉన్నాయండి. ఇదంతా స్తూపంగా మనం కన్సిడర్ చేసినట్లయితే ఈ స్తూపానికి 4 వైపులా 4 వేదికలు ఉన్నాయండి. ఇటువైపు ఒక వేదిక, ఇటువైపు ఒక వేదిక, ఇటువైపు ఒక వేదిక ఉన్నాయి. అంటే అమరావతి స్తూపానికి 4 వైపులు కూడా 4 వేదికలు ఉండడం జరిగిందండి. ఓకేండి. అయితే ప్రతి వేదిక పైన 5 ఆయక స్తంభాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేదిక తీసుకుంటే ఈ వేదిక పైన 5 ఆయక స్తంభం 1 2 3 4 5. ఈ వేదికపై 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అండి. ఓకేండి. అంటే ప్రతి వేదిక పైన ఓకేండి ఈ వేదిక ఎంత ఎత్తులో ఉందండి? అమరావతి స్తూపం 1.5 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. అట్ ద సేమ్ టైం దీని మీద ఆయక పతముల నిర్మాణాలు ఉన్నాయి. ఆయక పతములు అంటే ఏంటండి? బుద్ధుని యొక్క జీవిత విశేషాలను తెలిపినటువంటి పాలరాతి పలకలను మనం డిస్కస్ చేస్తాం. ఓకేండి. సో ప్రతి వేదికపై ఎన్ని ఆయక పతములు ఉన్నాయంటే 5 ఆయక పతాలు ఉన్నాయండి. ఓకేండి. అయితే మొత్తం మీద ఎన్ని ఆయక పతాలు ఉంటాయండి? 4 × 5 = 20. అమరావతి స్తూపంలో ఉన్నటువంటి ఆయక పతముల సంఖ్య ఎంత అంటే 20 అండి. ఒక్కొక్క వేదికపై 5 ఆయక పతాలు ఉంటే ఈ ఒక్కొక్క ఆయక పతంపై ఏముంటాయండి? బుద్ధుని ఇదేంటి? ఇదొక పాలరాతి పలక, ఇదొక పాలరాతి పలక, ఇదొక పాలరాతి పలక, ఇదొక పాలరాతి పలక, ఇదొక పాలరాతి పలక. ఒక్కొక్క పాలరాతి పలకపై బుద్ధుని యొక్క జీవిత విశేషాలను పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఈ ఆయక పతాలు ఏం తెలియజేస్తా ఉన్నాయంటే బుద్ధుని యొక్క జీవిత విశేషాలను తెలియజేస్తా ఉన్నాయి. సో ప్రతి వేదికపై 5 ఆయక పతాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ స్తూపం ఎన్ని ఆయక పతాలు ఉన్నాయండి? 20 ఆయక పతాలు ఉండడం జరిగిందండి. ఓకే అండి. అయితే ప్రతి ఆయక స్తంభం పైన బుద్ధుని జీవిత ఘట్టానికి సంబంధించిన చిహ్నాలు ఉన్నాయండి. ఓకే అండి. ప్రతి ఆయక పతం పైన ఇదొక ఆయక పతం బుద్ధుని జీవిత విశేషాలకు సంబంధించినటువంటి చిహ్నాలు ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని చిహ్నాలు? ఒక్క ఆయక పతం మీద ఒక చిహ్నం ఉంటే మొత్తం మీద ఎన్ని చిహ్నాలు ఉన్నాయండి? 20 చిహ్నాలు ఉన్నాయి. ఓకే అండి. బుద్ధుని జీవితానికి సంబంధించిన 20 చిహ్నాలు ఒక్కొక్క ఆయక పతం మీద నిర్మించడం జరిగిందని చెప్పేసి మనం ఆలోచించాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క స్తూపం చిహ్నం ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని అక్కడ. ఓకే అండి. అయితే ఈ ఆయక స్తంభాలు అనేవి దేనిని సూచిస్తాయి? ఓకే. ఈ ఆయక స్తంభాలు అనేవి ఈ ఉన్న 5 ఆయక స్తంభాలు అనేవి 5 ఉన్నటువంటి ఆయక స్తంభాలు అనేవి ఏం తెలియజేస్తాయంటే బుద్ధుని యొక్క పంచ కళ్యాణాలు సూచిస్తాయండి. పంచ కళ్యాణాలు ఏంటి? పంచ కళ్యాణాలు అంటే ఒక 10 minutes దీని గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే అండి. సో సింపుల్ ఇక్కడ ఏం నేర్చుకుంటారంటే బుద్ధుని అమరావతి స్తూపంలో ఉన్నటువంటి ఆయక స్తంభాలు ఏం తెలియజేస్తాయంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పంచ కళ్యాణాల గురించి తెలియజేస్తాయి. ఏంటి పంచ కళ్యాణాలు అంటే ఒక 10 నిమిషాలు ఈ క్లాస్లోనే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోండి. ఏమని? సో బుద్ధుని యొక్క ఆయక పదాలు దేన్ని తెలియజేస్తాయంటే పంచ కళ్యాణాలను మనకి తెలియచేయడం జరుగుతుందండి. ఓకే. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఆయక స్తంభాలు అనేవి పంచ కళ్యాణాలను సూచిస్తాయి. అయితే ఈ స్తూపం యొక్క ఎత్తు ఎంత అని చెప్పేసి మనం అడిగినట్టే ఈ స్తూపం యొక్క ఎత్తు అనేది 70 అడుగులండి. 70 అడుగులు ఎత్తు ఉంటుందండి. ఈ స్తూపం యొక్క ఎత్తు ఎంత అండి? 70 అడుగులు. సో దాంతోపాటు ఈ స్తూపం యొక్క పునాదుల వద్ద
దీని యొక్క గర్భ వ్యాసం ఎంత, గర్భ వ్యాసం స్తూపం యొక్క పునాదుల దగ్గర దీని యొక్క గర్భ వ్యాసం ఎంత అంటే అమరావతి స్తూపం యొక్క పునాదుల వద్ద దీని యొక్క గర్భ వ్యాసం ఎంత అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 162 అడుగులండి. 162 అడుగులు. ఓకే, ఈ పునాదులు ఎప్పుడైతే నిర్మించారో ఆ పునాదుల యొక్క దీని యొక్క గర్భం వ్యాసం ఎంత అంటే ఏంటి 162 అడుగులండి. అదేవిధంగా అండ వ్యాసం, అండాకారం ఉంది కదండి, ఈ అండం యొక్క వ్యాసం ఎంత అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఇది 142 అడుగులండి. 142 అడుగులు. అందుకే ఇది భారతదేశంలోనే అతి పెద్ద స్తూపంగా గుర్తించబడిందండి. చూడండి ఎంత 70 అడుగులు ఎత్తుంది. అట్ ద సేమ్ టైం గర్భ వ్యాసం పునాదుల వద్ద 162 అడుగులు ఉంది. అండ వ్యాసం ఎంత ఉందంటే 142 అడుగులు ఉందండి. 142 అడుగులు ఉందండి. ఓకే అండి. అయితే ఈ స్తూపాలను ఇటుకలతో కట్టి దీనిపై ఆయిక పతాలను కప్పారండి. అయితే ఇవైతే స్తూపాలు ఉన్నాయో ఈ స్తూపాలను ఇటుకలతో నిర్మించి దాని మీద మనకి ఏం పేస్ట్ చేశారంటే ఆయిక పతాలని వీటి మీద పేస్ట్ చేయడం జరిగిందండి. ఓకే అండి. ఆయిక పతాలతో కప్పారండి. ఓకే అండి. అయితే ఈ స్తూపాల్లో ఒకదాని మీద ఒక పాలరాయి మీద దీనిలో ఉన్నటువంటి ఒక పాలరాతిపై పూర్ణ కుంభం అనే చిహ్నం ఉందండి. ఒకటి ఈ స్తూపాలు ఈ ఆయికపతాల్లో ఒకదాని మీద ఏముందండి పూర్ణ కుంభం అనే చిహ్నం ఉందండి. పూర్ణ కుంభం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. దిముకుడు అనే చర్మకారుడు తన కుటుంబంతో సహా కలిసి అమరావతి స్తూపాన్ని సందర్శించి అమరావతి స్తూపానికి పూర్ణ కుంభం సమర్పించినట్లు మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఆ దిముకుడు అనే చర్మకారుడు సమర్పించినటువంటి పూర్ణ కుంభమే ఈ అమరావతి స్తూపంలో ఉన్నటువంటి ఒక ఆయుధ స్తంభంపై ఉన్నటువంటి చిహ్నంగా మనం అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలండి. ఓకే అండి. ఏం చెప్పాం, ఈ స్తూపమును ఇటుకలతో కట్టి దీనిపైన ఏం చేశారండి ఆయిక పతంలో కప్పారండి. ఓకే అండి. అయితే వీటి మీద ఉన్నటువంటి ఒక స్తూపం మీద దేని మీద స్పెసిఫికేషన్ లేదు కానీ ఒక స్తూపం మీద ఏముందండి ఒక పూర్ణ కుంభం అనే చిహ్నం ఉందండి. పూర్ణ కుంభం అనే ఉన్నది. అయితే ఈ పూర్ణ కుంభాన్ని ఎవరికి సమర్పించాడండి? దిముకుడు అనే చర్మకారుడు తన కుటుంబంతో కలిసి వచ్చి అమరావతి స్తూపముకు పూర్ణ కుంభమును బహుకరించినట్లు చిత్రీకరించబడి ఉంది. ఓకే అండి. ఓకే. సో ఈ చిత్రం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ పూర్ణ కుంభాన్ని మనకి ఏ చిహ్నంగా తీసుకుందండి? ప్రభుత్వం పూర్ణ కుంభంను అధికారిక చిహ్నంగా తీసుకుందండి. ఓకే. ఈ దృశ్యం ఆధారంగా ఏపీ ప్రభుత్వం పూర్ణ కుంభంను అధికార చిహ్నంగా అమలుపరుస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా పూర్ణ కుంభాన్ని. ఓకే అండి. దిముకుడు సమర్పించినటువంటి పూర్ణ కుంభాన్ని. ఓకే అండి. ఓకే. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఆంధ్రదేశపు స్తూపాలన్నింటిలో అతి పెద్దది మరియు అది విశిష్టమైనది ఏంటంటే నేను ఇందాక భారతదేశం అన్నాను. ఓకే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్తూపాలన్నిటిలో కూడా అతి పెద్దది అమరావతి స్తూపం మరియు అతి విశిష్టమైనది అమరావతి స్తూపం. 2018 గ్రూప్ 2లో పెట్టండి. 2017లో కూడా ఇచ్చాడండి. ఏంటి అమరావతి స్తూపం ఆంధ్రదేశంలో నిర్మించబడిన స్తూపాలన్నింటిలో కూడా అతి పెద్దది మరియు అతి విశిష్టమైనది. అయితే భారతదేశంలో నిర్మించబడినటువంటి పెద్ద స్తూపం ఏది, లేదంటే భారతదేశంలో నిర్మించబడి అతి ప్రాచీన స్తూపం ఏది, ఆంధ్రప్రదేశ్లో నిర్మించబడినటువంటి అతి ప్రాచీన స్తూపం ఏదో మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే అండి. కామెంట్ చేయండి మనకి. ఓకే అండి. ఇదండి. సో దీంతో ఇంకేం చెప్పుకున్నామని ఇక్కడ మనకి దిముకుడు సమర్పించుకున్న తర్వాత ఈ పూర్ణ కుంభాన్ని అధికారిక చిహ్నంగా మనం అమలుపరుస్తూ వస్తూ ఉన్నాం. ఓకే అండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ఈ స్తూపం గురించి కల్నల్ మెఖంజీ ఎవరండి ఈ స్తూపాన్ని కనుగొంది? 1797లో కల్నల్ మెఖంజీ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త, ఒక చరిత్రకారుడు ఈ అమరావతి స్తూపాన్ని కనుగొనడం జరిగిందండి. 1797లో కల్నల్ మెఖంజీ అమరావతి స్తూపాన్ని కనుగొనడం జరిగింది. ఓకే. అయితే ఈ స్తూపం యొక్క వాస్తవమైన ఆధారాన్ని లండన్ మ్యూజియంలో భద్రపరిచారండి. ఎక్కడండి? లండన్ మ్యూజియంలో. ఈ స్తూపం యొక్క వాస్తవమైన ఆధారాలన్నీ కూడా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయండి? లండన్ మ్యూజియంలో ఉన్నాయండి. ఈ స్తూపాన్ని కనుగొంది కల్నల్ మెఖంజీ అన్నాం. ఈ స్తూపం యొక్క వాస్తవ ఆధారాలు ప్రస్తుతమని ఎక్కడున్నాయంటే లండన్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయని చెప్పామండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ఈ స్తూపం యొక్క వాస్తవ ఆధారాలను కూడా ప్రస్తుతం లండన్ మ్యూజియంలో భద్రపరచని చెప్పాం. అంత మాత్రమే కాదు కానీ ఈ స్తూపం యొక్క మరమ్మతుకే అశోకునిచే పంపబడిన బౌద్ధ మతాచార్యుడు ఎవరు అంటే ఈ స్తూపాన్ని మరమ్మతు చేయడానికి ఆంధ్రదేశం పంపించబడినటువంటి ఒక బౌద్ధ మతాచార్యుడు ఎవరంటే మనకి మహాదేవ భిక్షువు అని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. మహాదేవ భిక్షువు అనే బౌద్ధ మతాచార్యుని అమరావతి స్తూపాన్ని మరమ్మతులు అప్పటికి అమరావతి స్తూపం అనేది
శిథిలావస్థలో ఉంటే ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి అమరావతి స్తూపాన్ని మరమ్మతులు చేయించడానికి మహాదేవ భిక్షువు అనే బౌద్ధ మతాచార్యుని అశోకుడు ఆంధ్రదేశం పంపినట్లు మనం చరిత్రలో చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయండి. ఓకేండి, అందుకే మనం ఏం చెప్పాం, ఆంధ్రదేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి మొట్టమొదటి బౌద్ధ మతాచార్యుడిని మనం ఏమన్నామంటే ఎవరని చెప్పుకున్నామండి, మహాదేవ భిక్షవు అని చెప్పుకున్నామండి. ఏంటండి, మహాదేవ భిక్షవు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం మొదలెట్టాం. ఓకేండి, మహాదేవ భిక్షవు అండి. ఓకేండి, ఆంధ్రదేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన మొట్టమొదటి బౌద్ధ మతాచార్యుడు మహాదేవ భిక్షవు అండి. ఓకేండి, అంత మాత్రమే కాదు, ఈ అమరావతి స్తూపంలో మహాదేవ భిక్షవు గౌతమ బుద్ధుని అస్థికల చూర్ణంను కుంకుమ భరణిలో పెట్టి నిక్షిప్తం చేశాడండి. ఏంటండి, గౌతమ బుద్ధుని యొక్క అస్థికల చూర్ణమును ఎందులో పెట్టాడండి, కుంకుమ భరణిలో పెట్టి కుంకుమ భరణిలో పెట్టి ఈ అమరావతి స్తూపంలో దీని యొక్క శిథిలాలను పునర్నిర్మించేటప్పుడు గౌతమ బుద్ధుని యొక్క అస్థికల చూర్ణాన్ని దీనిలో పెట్టి నిక్షిప్తం చేయడం జరిగింది. ఎవరండి, మహాదేవ భిక్షవు అండి. ఓకేండి, మహాదేవ భిక్షవు. ఓకేండి, సింపుల్గా మహాదేవ భిక్షు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తామండి. అంత మాత్రమే కాదు, ఈ ప్రాకారం పైన బుద్ధుని యొక్క జీవిత ఘటనలు, జాతక కథలు, పంచకళ్యాణాలు నిర్మించబడి ఉన్నాయండి. పంచకళ్యాణాలు నిర్మించబడి ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచన చేస్తామండి. ఓకేండి, ఇది అమరావతి స్తూపం గురించి ఉన్నటువంటి ముఖ్యమైన ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఏం చెప్పామండి, దీన్ని ఏం చెప్పామండి, అమరావతి స్తూపం యొక్క నిర్మాణాలు కూడా అండి. దీనిలో ముఖ్యమైనవి ఆయిక పథాలు ఉన్నాయని చెప్పామండి. ఆయిక పథాలు, సో 4 వైపులు ఎన్ని వేదికలు ఉన్నాయండి, 4 వైపులా ఒక వేదిక, 2 వేదికలు, మూడవ వేదిక, 4వ వేదిక అండి. ఈ 4 వేదికలు ఉన్నాయి చూసారండి. ఈ 4 వేదికలు అండాకార వ్యాసంలో నిర్మించబడింది ఇది పునాది. సో ఈ పునాది పైన ఆయిక స్తంభాలు ఉన్నాయండి. ఆయిక స్తంభాలు ఉండడం జరిగిందండి. ఓకేండి, ఆయిక స్తంభాలు ఉన్నాయి. ఇది అమరావతి స్తూపం. అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం అంటే ఈ వేదికల మధ్యలో ఎటువంటి తోరణాలు నిర్మించబడలేదండి. సాధారణంగా స్తూపాల్లో అనేక రకాలైనటువంటి తోరణాలు నిర్మించడం అనేది ఒక ఆచారంగా ఉంటుంది. అయితే అమరావతి వేదికలు ఈ మిడిల్ పార్ట్స్లో ఎటువంటి తోరణాలు నిర్మించడం జరగలేదు. ఎటువంటి తోరణాలు మనకి నిర్మించడం అనేది జరగలేదండి. సో ఇది అమరావతి స్తూపానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వేదిక అండి. ఓకే, ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఓకేండి, స్తూపానికి 4 వైపులా 4 వేదికలు ఉన్నాయండి. ఇదిగోండి, ఒక వేదిక, ఫస్ట్ వేదిక, 4 వేదికలు. అంటే సింపుల్గా దీన్ని అనుకున్నాం మనం, నో ప్రాబ్లం, ఇదంతా వేదికనే. మీకు ఎక్స్పాండ్ చేశాను. ఓకే, 4 వేదికలు ఉన్నాయి స్తూపానికి చుట్టూ. ఇది స్తూపం అండి. ఇదంతా కలిసి ఏంటండి, ఇది అంతా స్తూపం, అండాకారంలో ఉన్నటువంటి స్తూపం. ఈ స్తూపం 4 వేదికలతో విస్తరిస్తే దాన్ని ఏమన్నామండి, మహాచైత్యం అనండి. ఈ స్తూపం 4 వైపులా 4 వేదికలతో విస్తరించబడింది కాబట్టి దీని ఏమన్నాం, మహాచైత్యం అన్నాం, లేదంటే అమరావతి చైత్యం అన్నాం. ఓకే, సో ప్రతి వేదిక దగ్గర ఆయిక పథాలచే కప్పబడి ఉన్నాయి. ఈ ఆయిక పథాల దాని మీద పూర్ణకుంభం ఉందండి. ఇదండి మనకి అమరావతి స్తూపానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఓకేనండి, నెక్స్ట్ వన్. అయితే ఈ అమరావతి స్తూపం గురించి మనం ఆలోచన చేసినట్లయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ అమరావతి స్తూపం యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఒకసారి 1 by 1 డిస్కస్ చేద్దాం. అమరావతి స్తూపం యొక్క ప్రత్యేకతలు. ఓకే, అమరావతి స్తూప వివరాలు, అమరావతి స్తూపం యొక్క వివరాలు లేదంటే ప్రత్యేకతను మనం గమనించినట్లయితే చూడండి, ప్రత్యేకత చూడండి. మొట్టమొదటిగా దక్షిణ భారతదేశాల్లో ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రాల్లో గొప్పదండి. ఓకేండి, ఏంటంటే ఫస్ట్ది దక్షిణ భారత్ బౌద్ధ క్షేత్రాల్లో గొప్పది ఏంటండి, అమరావతి స్తూపం. బౌద్ధ క్షేత్రాల్లో గొప్పది ఏంటండి, అమరావతి స్తూపంగా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏం డిస్కస్ చేయొచ్చు, దీన్ని అర్థం, ఆంధ్రుల చరిత్రలో తొలి పట్టణం ఏదంటే అమరావతి పట్టణం అండి. ఆంధ్రుల చరిత్రలో తొలి పట్టణం, ఆంధ్రుల చరిత్రలో తొలి పట్టణం ఏంటంటే అమరావతి పట్టణంగా మనం చేసుకుంటామండి. ఈ అమరావతి పట్టణంలోనే మనకి అమరావతి స్తూపం అనేది ఉందండి. సో ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే హీనయానంకు ఇది ప్రధాన కేంద్రం అండి. ఆంధ్రదేశంలో హీనయానానికి ప్రధాన కేంద్రం ఏంటండి, హీనయానంకు ప్రధాన కేంద్రం
ఈ అమరావతి స్తూపం నిక్షిప్తమైనటువంటి అమరావతి అనే పట్టణం అండి. అంత మాత్రమే కాదు, పూర్వశైల చైత్యకవాదం ప్రచార కేంద్రం అండి. ఏంటండి పూర్వశైల, ఇంతకుముందు డిస్కస్ చేసాం. పూర్వ శైలానికి ఉన్నటువంటి చైత్యకవాదములకు పూర్వశైలి చైత్యకవాదం పూర్వశైలి అపర శైలి అని మనం చాలా డిస్కస్ చేసామండి. చైత్యకవాదం యొక్క ప్రధాన కేంద్రం ఈ అమరావతి అండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ధాతు గర్భ ఇది అమరావతి స్తూపం అనేది ఒక ధాతు గర్భ స్తూపంగా ప్రసిద్ధి చెందిందండి. ధాతు గర్భ స్తూపంగా అమరావతి స్తూపం ప్రసిద్ధి చెందిందండి. ఓకే అండి. అంటే ముఖ్యంగా చైత్యకవాదముకు జన్మస్థలం ఏదైనా ఉందంటే ఇదేనండి, అమరావతి అండి. చైత్యకవాదముకు జన్మస్థలం ఆంధ్రదేశంలో జన్మస్థలం ఏదండి, అమరావతి పట్టణం అండి. అమరావతి పట్టణం. ఓకే అండి. అమరావతి నగరం ఈ ప్రస్తుతం గుంటూరు కృష్ణా మధ్యలో ఉంటుందండి అమరావతి అంటే. ఓకే అండి. సో మన చంద్రబాబు పరిపాలనా కాలంలో దీన్ని రాజధానిగా పేర్కొనడం జరిగింది. ఓకే అండి. సో ఇదండి చైత్యకవాదానికి ఉన్నటువంటి జన్మస్థలం. ఓకే అండి. సో ఇంతకుముందు మనం మధ్యలో ఏం చెప్పండి, ఈ పంచ కళ్యాణాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో లాస్ట్లో ఇస్తానని చెప్పని చూసండి. ఏంటి ఈ పంచ కళ్యాణాలు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, పంచ కళ్యాణాలు బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఈ ఆయిక పథాలు దేన్ని సూచిస్తా ఉన్నటువంటి 5 ఒక్కొక్క వేదికపై ఉన్నటువంటి 5 ఆయిక స్తంభాలు దేన్ని సూచిస్తాయంటే పంచ కళ్యాణాలను సూచిస్తా అని చెప్పామండి. ఓకే. అంటే అమరావతి స్తూపంలోని ఆయిక స్తంభంపై బుద్ధుని యొక్క పంచమహా కళ్యాణాలను పేర్కొన్నారండి. సింపుల్గా చెప్పాలంటే అమరావతి స్తూపంలో ఉన్న ఆయిక స్తంభాలపై బుద్ధుని యొక్క పంచ కళ్యాణాలను పేర్కొనడం జరిగింది. ఏంటి ఆ పంచ కళ్యాణాలను చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్క ఆయుక్పథంపై ఫస్ట్ ఆయుక్పథంపై తామర ఉందండి, తామర చిహ్నం ఉంది. ఓకే. ఏముందండి, తామర చిహ్నం ఉందండి. ఇది దేన్ని సూచిస్తుంది అంటే తామర అనేది బుద్ధుని జననాన్ని సూచిస్తుందండి. పంచ కళ్యాణం అని చెప్పాం కానీ ఒక్కొక్క ఆయుక స్తంభం ఒక్కొక్క కళ్యాణాన్ని బుద్ధుని యొక్క కళ్యాణాన్ని చూస్తుంది. అందులో ఒక ఆయుక స్తంభం మీద తామర చిహ్నం ఉంటే అది బుద్ధుని యొక్క జననాన్ని సూచిస్తే, రెండవది ఏంటంటే గుర్రం చిహ్నం ఉంటుందండి. గుర్రం. సో ఈ గుర్రపు చిహ్నం ఏం చేస్తుందంటే బుద్ధుడు ఇంటి నుండి వదలడం, అంటే బుద్ధుని ఇంటిని వదలడం. దీన్ని ఏమంటామండి బౌద్ధ పరిభాషలో బుద్ధుడు ఇంటిని వదిలి వెళ్ళడం దీన్ని ఏమంటే మహాపరినిర్యాణం అంటామండి. ఏమంటే మహాపరినిర్యాణం లేదంటే మహాభినిష్క్రమణం. ఏంటి మహాభినిష్క్రమణ అంటే బుద్ధుని యొక్క మహాభినిష్క్రమణను తెలియజేసే చిహ్నం ఏంటండి గుర్రం. పంచకళ్యాణాల్లో 3వది ఏంటంటే రావి చెట్టు అండి. ఏంటండి రావి చెట్టు. బౌద్ధ మతం దగ్గర ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తామండి. రావి చెట్టు దీన్ని ఏం చేస్తుందంటే బుద్ధునికి జ్ఞానోదయం అవ్వడాన్ని తెలియజేస్తుందండి. ఒకటి బుద్ధునికి జ్ఞానోదయం అవ్వడాన్ని జ్ఞానోదయం అగటం బుద్ధుని యొక్క జ్ఞానోదయం అగుటని తెలియజేస్తుంది. ఎక్కడ జ్ఞానోదయం ఏంటండి, బోధి వృక్షం అని చెప్పామండి. బోధి వృక్షం ఓకే. ఏం చెప్పండి సంబోధి. ఓకే. బోధి వృక్షం దగ్గర. ఓకే. సో అయితే 4వ పంచ కళ్యాణాల్లో 4వది ఏంటంటే చక్రం అండి. చక్రం. ఈ చక్రం దేన్ని తెలియజేస్తూ ఉందంటే బుద్ధుని యొక్క మొదటి బోధన తెలియజేస్తుందండి. బోధన తెలియజేస్తుంది. బోధన బుద్ధుని యొక్క మొదటి బోధన తెలియజేస్తుందండి. దీన్ని ఏమంటాం మనం బౌద్ధ పరిభాషలో ధర్మచక్ర పరివర్తన అంటామండి. ధర్మచక్ర పరివర్తన ఒకటి బౌద్ధ పరిభాషలో దీన్ని ఏమంటామండి ధర్మచక్ర పరివర్తన అంటామండి. 5వది స్తూపం అండి. మెయిన్ ఉన్నటువంటి స్తూపం. ఆ స్తూపం దేన్ని తెలియజేస్తుందండి బుద్ధుడు మరణించడం తెలియజేస్తుంది. ఏంటి బుద్ధుని మరణాన్ని తెలియజేస్తూ ఉంది. మరణాన్ని తెలియజేస్తుంది. ఈ మరణాన్ని ఏమంటామంటే మహాపరినిర్యాణం అంటామండి. మహాభినిష్క్రమం అంటే ఇల్లు విడిచిపెట్టడం. ఇదేంటి మహాపరినిర్యాణాన్ని మనకి తెలియచేయడం జరుగుతుందండి. ఓకే అండి. అంటే ఏం చెప్పామంటే బుద్ధుని యొక్క అమరావతి స్తూపంలో ఉన్నటువంటి ఆయిక స్తంభాలు అనేవి
బౌద్ధ మతానికి సంబంధించి పంచ కళ్యాణాలను వివరిస్తూ ఉన్నాయి. పంచ కళ్యాణాలు అంటే ఒక్కొక్క ఆయికపథంపై ఒక్కొక్క చిహ్నం ఉంది. 20 ఆయికపథాలపై ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేదికపై 5 చిహ్నాలు ఉన్నాయండి. 5 చిహ్నాల్లో ఒకటి బుద్ధుని జననాన్ని, ఒకటి బుద్ధుని ఇల్లు వదిలి వెళ్ళటాన్ని, 3 ఒకటి బుద్ధునికి జ్ఞానోదయం అగడాన్ని, 3 బుద్ధుని యొక్క మొదటి బోధనని, 4 బుద్ధుని మరణాన్ని తెలియజేస్తా. అంటే 20 ఆయికపథంలో కూడా ఒక్కొక్క ఆయికపథం పైన ఈ ఐదు పంచ కళ్యాణాలు చెక్కబడ్డాయండి. అంటే ఇలా చెప్పాను చూసండి, ఇలా చెప్పామా, ఈ వేదికది ఈ 4 వేదికలు ఉన్నాయి. ఓకేండి. సో వేదికలతో ఇక్కడ తోరణాలు లేవని చెప్పామండి. ఇక్కడ తోరణాలు లేవు, అమరావతి స్తూపంపై తోరణాలు లేవు. ఈ వేదికపై 5 ఆయికపథాలు చెక్క స్తూపం నిర్మించబడింది. ఈ ఆయికపథం బుద్ధుని యొక్క జననాన్ని తెలియజేస్తే, ఇది ఏంటంటే ఇల్లు వదిలి వెళ్ళడానికి తెలియజేస్తుంది. ఇదేంటంటి ఆయన యొక్క మొదటి బోధన తెలియజేస్తుంది, అంటే జ్ఞానోదయం ఎగడానికి తెలియజేస్తుంది. ఇదేం తెలియజేస్తుంది, మొదటి బోధన తెలియజేస్తుంది. ఇదేం చేస్తుంది, బుద్ధుని యొక్క మరణాన్ని తెలియజేస్తుంది. సేమ్ రిమైనింగ్ 5 కూడా ఇవి అంతే. బుద్ధుని జననము, లాస్ట్ది బుద్ధుని మరణం, మహాపరినిర్యాణం. సో ఒక్కొక్క ఆయికపథం అంటే మొత్తం ఎన్నో నేను చెప్పాను, 4 × 5 20 ఆయికపథాలు ఉన్నాయి. ఓకేండి. అమరావతి స్తూపం మీద ఉన్నటువంటి ఆయికపథములు అనేవి బుద్ధుని యొక్క పంచ కళ్యాణాలను తెలియచేస్తూ ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకున్నామండి. ఓకే అండి. సో అది అయితే ఈ ఆయిక స్తంభాలు దేన్ని తెలియజేస్తున్నాయి? ఈ ఆయిక స్తంభాలు అమరావతి స్తూపంలో ఉన్నటువంటి ఆయిక స్తంభాలు దేన్ని తెలియజేస్తూ ఉన్నాయి? పంచ కళ్యాణాలను తెలియజేస్తూ ఉన్నాయని చెప్పామండి. ఓకేండి. ఇలాంటి ఆయిక స్తంభ కళ్యాణం ఒక ఆంధ్రదేశంలో తప్ప మరే బౌద్ధ మత దేశాల్లో కూడా ఇలాంటి విధానం లేదండి. దీని యొక్క అమరావతి స్తూపం యొక్క విశిష్టత ఏంటి అని చెప్పేస్తే, ఇటువంటి ఆయిక స్తంభాలపై పంచ కళ్యాణం చెక్కడం అనే ఒక విశిష్టమైన ఒక నిర్మాణం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఏ బౌద్ధ మత స్తూపాల్లో లేదండి. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ స్తూపాల్లో మాత్రమే ఇది కనిపించడం దీని యొక్క విశిష్టతను సంతరించుకుందిగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, అమరావతి స్తూపంలో 3 సామూహిక నృత్య దృశ్యాలు ఉన్నాయండి. ఏంటి? 3 సామూహిక నృత్య దృశ్యాలు కూడా ఉన్నాయండి. ఓకేండి. 3 సామూహిక నృత్య దృశ్యాలు ఉన్నాయి. మీకు అందుకే చెప్పాం, ఆ నృత్య దృశ్యాలు సామూహిక నృత్య దృశ్యాలు, జంట దృశ్యాలు, బృంద నృత్యాలు అని చెప్పుకున్న ఆనాటి వినోదాలు. సో కాబట్టి ఆ కాలం నాటి శాతవాహన ప్రజల యొక్క సాంఘికంగా వాళ్ళ యొక్క వినోదాలు ముఖ్యంగా ఏం చెప్పుకున్నాండి, జంట నృత్యాలు లేదా బృంద నృత్యాలు. అటువంటి 3 సామూహిక నృత్యాలు ఈ అమరావతి స్తూపం మీద మనకి ప్రత్యక్షమవడం జరిగిందండి. ఇదండి స్తూపాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలండి. ఓకే అండి. సో అమరావతి స్తూపానికి సంబంధించిన విషయాలు. ఓకే అండి. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే విహారాలు, చైత్యాల గురించి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే అండి. చూడండి ఒకసారి.